నమస్కారం. ఇప్పుడు ఒక 2, 3 విషయాలు మాట్లాడదాము. నిన్న నేషనల్‌లో జరిగినటువంటి 2, 3 విషయాలు. ఒకటి, వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు. అదొక 2, 3 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. బట్ దాని గురించి నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ వాంగ్‌చుక్ అరెస్ట్. ఒక విషయం మాట్లాడదాం. రెండోది, చిదంబరం గారికి సంబంధించింది ఒక ఇష్యూ ఒకటి కాంట్రవర్సీ అయింది. దాని గురించి జస్ట్ ఐ విల్ టెల్ మై ఒపీనియన్. అండ్ మూడోది, ఆర్ఎస్ఎస్ 100 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఇచ్చారు. దాంట్లో ఒక్క మాట అన్నారు. దాని గురించి నా అభిప్రాయం. ఈ 3 విషయాల గురించి ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద నేషనల్ ఇష్యూ టుడే. నేను ఎర్లీ మార్నింగ్ ఎలాగో నేషనల్ ఇష్యూస్ మాట్లాడతాను కాబట్టి 3 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, వాంగ్‌చుక్ గారిని అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ రీథింక్ ఆన్ వాంగ్‌చుక్ అరెస్ట్. ఎందుకంటే బేసికల్గా లడఖ్కి సంబంధించిన అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. అతను ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ రాష్ట్రానికి ఏదో ఒకటి కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ఉంటారు. తెలంగాణకి కేసీఆర్ ఎలా ఉన్నాడు, తెలంగాణకి కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాడు అతను. ఓకే, ఇప్పుడు అతని ఇన్స్పిరేషన్తో చాలామంది రాష్ట్రాల యొక్క విభజన కోసం కోరుకున్నారు. మాకు సపరేట్ హూట్ కావాలి అని చెప్పేసి సపరేట్గా రాష్ట్రం చేయాలి, యూనియన్ టెరిటరీ వద్దని కోరుకునేటువంటి వాళ్ళలో చాలామంది వాళ్ళ యొక్క రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ఉంటారు. వాంగ్‌చుక్ కూడా అతను అలాంటి వాడే. వాంగ్‌చుక్ అతను 2 విషయాల మీద ఫైట్ చేస్తున్నాడు. ఒకటి జాతీయ ఎన్విరాన్మెంట్ మీద ఫైట్ చేస్తున్నాడు అతను. రెండోది, వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ ప్రజల కోసం అని చెప్పేసి అతను స్టేట్ కోసం అడుగుతున్నాడు. ఓకే, అలాంటి వ్యక్తి మీద, అది కూడా ఇది నేషనల్ ఎన్ఐఏ లాంటి సంస్థల చేత నేషనల్ సెక్యూరిటీ లాంటి యాక్ట్ల మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయటం అనేది బాధాకరంగానే అనిపిస్తుంది. ఓకే, మేబీ అంత పెద్ద యాక్ట్లు పెట్టకుండా ఉండాల్సింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అతను బేసికల్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద, ఎందుకంటే వాళ్ళు లడఖ్లో ఉంటారు. లడఖ్ అనేది అదొక మంచు ప్రాంతం. గ్లేషియర్స్ ఎక్కువ ఉంటాయి లడఖ్లో. మంచు కొండలు విరిగి పడటం, మంచు కొండ చర్యలు ఏదంటారు, వాటిని విరిగిపడి రావటం, అక్కడ ప్రజలకి అభివృద్ధి, ప్రజలకు ఇబ్బంది, ప్లస్ దేశానికి సంబంధించినటువంటి ఆ జియోగ్రాఫికల్ ఇష్యూ మీద కూడా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మీద కూడా అతను ఎక్కువగా రీసెర్చ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొండ ప్రాంతంలో ఉంటాడు, మంచు చర్యల మధ్యలో ఉంటారు కాబట్టి లడఖ్లో ప్రజలు. దాని మీద రీసెర్చ్ చేశాడు అతను. దట్స్ వై ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అని కూడా అంటారు అతన్ని. అతను పాకిస్తాన్లో డాన్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క సహకారంతో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు పాకిస్తాన్లో. ఓకే, యునైటెడ్ నేషన్స్ అనేది మనకు తెలుసు కదా. యునైటెడ్ నేషన్స్ అనేవి ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో, రకరకాల దేశాలలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీడియా ఛానల్ని యొక్క కోఆపరేషన్ తోటి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ పోతారు. ఈసారి అంటే గతంలో వాళ్ళు పాకిస్తాన్ డాన్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ తోటి UN ఒక కాన్ఫరెన్స్ పెట్టింది. అంటే ఎలాంటిదంటే, భారతదేశంలో ఒకవేళ ఇండియా టుడేనో ది హిందూ న్యూస్ పేపర్ ఉందనుకోండి, UN హిందూ న్యూస్ పేపర్ యొక్క సహకారంతో భారతదేశంలో ఒక కాన్ఫరెన్స్ పెట్టింది అనుకోండి. అన్ని దేశాల నుంచి వస్తారు కదా, అప్పుడు పక్కన పాకిస్తాన్, నేపాల్, జింబాబ్వే నుంచి కూడా వస్తారు కదా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ ఆర్గనైజ్డ్ బై UN విత్ ద హెల్ప్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే అక్కడ డాన్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ ఉంది పాకిస్తాన్లో. UN అనేది డాన్ అనే న్యూస్ పేపర్ సహకారంతో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్లో ఇతను వాంగ్‌చుక్ గారు లడఖ్ నుంచి వైఫ్తో పాటు వెళ్ళారు. హీ డి నాట్ గో ఎలోన్. అతను ఒక్కరే వెళ్ళలేదు, తన భార్య ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఒక పేపర్ ప్రజెంట్ చేశాడు కాన్ఫరెన్స్లో. ఆ పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారి గురించి చాలా మంచిగా మాట్లాడాడు.
లీడర్షిప్ ద్వారానే దేశం యొక్క అభివృద్ధి చెందుతుంది. ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాలి. మా దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అని ఆయన నరేంద్ర మోడీ గారిని పొగిడారు ఆ కాన్ఫరెన్స్లో. ఇప్పుడు వెళ్ళారు, కాన్ఫరెన్స్కి వెళ్ళారు, ప్రజెంట్ చేసి వచ్చారు పాకిస్తాన్కి. సో ఇప్పుడు అతని మీద ఏ చట్టం పెట్టారంటే పాకిస్తాన్తో లింక్స్ ఉన్నాయి. ఎందుకు లింక్స్ ఉన్నాయంటే అతను కాన్ఫరెన్స్కి వెళ్ళాడు, డాన్ అనే న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ లోకల్ న్యూస్ పేపర్తో ఇతనికి కనెక్షన్ ఉంది అనేటువంటి ఒక అనుమానం పేరుతోటి అతను NIA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద పెట్టి అతన్ని అరెస్ట్ చేయటం అనేది ఎలాగూ ఇండియా బ్లాక్ వాళ్ళు దాన్ని ఖండించారు, తీవ్రంగా ఖండించారు. నిన్న ప్రియాంక చతుర్వేది అనేటువంటి ఒక ఐ థింక్ శివసేనను నాట్ శివసేన, ఐ థింక్ శరద్ పవార్ గారికి సంబంధించిన పార్టీ అనుకుంటా. సో షీ ఆల్సో చాలా సీరియస్గా మాట్లాడారు. ఇది అన్యాయం, అతన్ని విచ్ హంటింగ్ చేస్తున్నారు అతన్ని అని చెప్పేసి మాట్లాడారు. ఓకే, సో అక్కడ అల్లర్లు జరిగింది. అతను ఇచ్చిన స్పీచ్ వల్ల లడఖ్లో అల్లర్లు జరిగినాయి. అల్లర్లు జరిగిన వల్ల కుర్రవాళ్ళు తిరుగుబాటు చేశారు. కుర్రవాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు పోలీసుల కాల్పులో 9 చనిపోయారు. అల్లర్ల వల్ల చనిపోలే, పోలీసు ఎదురు కాల్పులో 9 చనిపోయారు. ఆ 9లో ఒక ఆర్మీ అతను ఉన్నాడు. మళ్ళీ ఒక ఆర్మీ అతన్ని కాల్చి చంపేశారు అక్కడ. ఓకే, గొడవలో ఒక ఆర్మీ అతను కూడా చనిపోయాడు. సో ఇప్పుడు అల్టిమేట్గా ఒకవేళ అయితే ఇది అల్లర్లు సృష్టించాడు, స్పీచ్ ఇచ్చాడు, రెచ్చగొట్టాడు కుర్రోల్ని, ఆ యాక్ట్ల మీద పెట్టినా పర్లేదు. కానీ మరి దేశ భద్రత మీద పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి ఇట్లాంటి చట్టం మీద పెట్టడం ఏంటి అనేది మనకైతే తెలియదు. అది బాధాకరమైన విషయం లాగా ఉంది. వ్యాంగ్చుక్కి సంబంధించి అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళు ఏమంటారు, మాకు క్లియర్గా ఇన్పుట్ ఉంది, అతనికి పాకిస్తాన్తో సంబంధం ఉందంటే అదేంటి సంబంధం ఏంటి చెప్పండి అంటే డాన్ న్యూస్ పేపర్తో ఇతనికి లింక్స్ ఉన్నాయి, అతను కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అని అదే చెప్తున్నారు. అది కాకుండా ఇంకోటైనా చెప్పాలి. ఇప్పుడు అది ఇష్యూ కాదు కదా, అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది పాకిస్తాన్లో, అతను వెళ్ళాడు, అన్ని దేశాల నుంచి వచ్చారు, వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నిన్న వైఫ్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది. అతను వ్యాంగ్చుక్ యొక్క వైఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి, ఇదిగోండి మా హస్బెండ్తో పాటు నేను కూడా వెళ్ళాను కాన్ఫరెన్స్కి, అక్కడ పాకిస్తాన్లో జరిగిన దానికి. దట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అక్కడికి వెళ్ళి భారతదేశం యొక్క మంచు ప్రాంతాలను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక దేశభక్తుడిలాగా అతను ప్రసంగం ఇచ్చాడు మా హస్బెండ్. దానిలో నరేంద్ర మోడీ గారిని కూడా ప్రస్తావించాడు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మా యొక్క ఎన్విరాన్మెంట్ని మేము ప్రొటెక్ట్ చేస్తామని చాలా క్లియర్గా దేశభక్తుడిలాగా మాట్లాడిన వ్యక్తిని మీరు అతని మీద కేసు పెట్టి, ఏది ఒక టెర్రరిస్ట్ మీద పెట్టినట్టు కేసు పెట్టి అతనికి లోపల పెట్టి ఆమెను కూడా కలవనివ్వట్లేదని ఆమె ఒక రాష్ట్రపతికి ఉత్తరం రాసింది. నన్ను కూడా కలవనివ్వటం లేదు. ఇదేంటి, అది మరీ అంత క్రిమినలా మా హస్బెండ్? అతను ఒక దేశభక్తుడు, అతను ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. సో మా యొక్క లడఖ్ యొక్క ప్రజల యొక్క పోరాట యోధుడు అతని మీద మీరు కేసు పెట్టి నన్ను కూడా కలవనివ్వట్లేదు, ఫోన్ కాల్ కూడా చేయనివ్వట్లేదు నన్ను. దయచేసి మా హస్బెండ్ని రిలీజ్ చేయండి, మా హస్బెండ్తో నన్ను మాట్లాడినివ్వండి. ఫస్ట్ ములాఖత్తులు ఇవ్వాలి కదా జైల్లో ఉన్నప్పుడు, మరి ములాఖత్తులు కూడా ఇవ్వనటువంటి చట్టాల మీద అతని మీద కేసు పెడితే అంత పెద్ద నేరం ఏం చేశాడని చెప్పి వైఫ్ నిన్న రాష్ట్రపతికి లెటర్ రాయడం జరిగింది. ఇది వ్యాంగ్చుక్కి సంబంధించినటువంటి న్యూస్, అది కొద్దిగా బాధాకరమైనటువంటి న్యూస్ అది. ఓకే, రెండోది చిదంబరం గారు ఆయన ఒక న్యూస్ పేపర్కి ఒక ఇంటర్వ్యూ, అంటే ఐ థింక్ పాడ్కాస్ట్ అనుకుంటా, ఒక పాడ్కాస్ట్లో అతను ఇంటర్వ్యూ ఇస్తూ ఇయర్ 26/11 అది జరిగినప్పుడు నేను ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాను పాకిస్తాన్ మీద, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా ఇంటర్నేషనల్ ఒత్తిడి రావడంతో మేము కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయాము, మా నిర్ణయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి. ఎక్స్టర్నల్ MEA ద్వారా విదేశీయులకు సంబంధించినటువంటి అమెరికాలో అప్పుడు ఒక రైస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, వాళ్ళ దేశానికి సంబంధించిన మినిస్టరు మన భారతదేశానికి వచ్చి
కొద్దిగా ప్రెజర్ పెట్టాడు, ప్రతీకార చర్యలు వద్దని అన్నట్టుగా అతను ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని విపరీతంగా ట్రోలింగ్ చేశారు అతన్ని, చిదంబరం గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ముసలోళ్ళు మొత్తం రిటైర్డ్ అయిపోతే పోయిద్దని నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం చాలా జాగ్రత్తగా కలిసికట్టుగా ఇండియా బ్లాక్ని ఎలాగైనా సరే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ని దించాలని చెప్పేసి ఇండియా బ్లాక్ వాళ్ళు యునైటెడ్గా పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళే ఊరికే మీడియా ఛానల్లో కూర్చొని ఏదంటే అది మాట్లాడి యూనిటీని బ్రేక్ చేసి గొడవలు పెట్టి, ఎందుకంటే ఈ ముసలోళ్ళు చిదంబరం గారికి అవసరం ఇదంతా ఛానల్లో కూర్చొని. అర్ధరాత్రి 12 గంటలకి నిన్న ఒక ట్వీట్ పెట్టాడు అతను, ఏమని, నా మాటలను ముందు మాట్లాడటం ఎందుకు, వక్రీకరించడం ఎందుకు, చిదంబరం గారు లాంటి వ్యక్తులు. ఓకే, ఒక పక్క రాహుల్ గాంధీ అనే వ్యక్తి ట్రంప్కు లొంగుతున్నాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక ఆయుధంగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు అతను. ఈ టైంలో ఇతను మేమే అమెరికాకి లొంగామన్నట్టుగా అతను టీవీ ఛానల్లో కూర్చుంటే మరి ఆర్గ్యుమెంట్ అంతా పోయింది కదా. రాహుల్ గాంధీ చేసి ఆర్గ్యుమెంట్ మొత్తం వీక్ చేసినట్టే కదా అతను చిదంబరం. ఎందుకంటే మరి ఇది ముసలోళ్ళందరూ రిటైర్ కావాలండి రాజకీయాల్లో నుంచి. సరేలే, పెద్ద ఈజీ సీనియర్ నాయకుడు అతన్ని మనం. బట్ నిన్న ట్వీట్ చేసి నా మాటను మీరు వక్రీకరించారు, ఇట్స్ ఎ పెరిల్ ఆఫ్ టాకింగ్ అని చెప్పి ఇది పెట్టాడు అతను అర్ధరాత్రి. ఇది చిదంబరం గారికి సంబంధించి. మూడోది, నరేంద్ర మోడీ గారు నిన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించిన 100 రోజుల ఫంక్షన్కి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏమంటారు, మన హిందూ సంబంధించినటువంటి సమాజంలో ఇదే పదం మాట్లాడారు హిందీలో. చూడండి, ఈ హిందూ సమాజంలో కుల వివక్ష అనే దాన్ని మనం తీసేయాలి, అది పాపం లాంటిది. మన హిందూ సమాజంలో కులాల పేరు మీద డివిజన్ అనేది, విభజన అనేది పాపము, అది మన హిందూ ధర్మానికి వ్యతిరేకం అని నరేంద్ర మోడీ గారు అన్నారు. మీరు కావాలంటే వినండి, నేను అది ప్లే చేసేవాడిని కానీ సరే ఎందుకు లేని చెప్పి మాట్లాడుతాను, దానికోసం స్క్రీన్ ఓపెన్ చేయటం అని. అంటే నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, లీడర్స్కి, ప్రభుత్వాలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారే అన్నారు హిందూ సమాజంలో కుల వివక్ష అనేది పాపము, కులాలు ఉండటానికి లేదు, కులాల పేరుతో విభజన చేయటం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకము అని అన్నారు అని అంటే అర్థం. హిందూ సమాజంలో కూడా కుల విభజనలు లేవు అని అర్థం. ఇప్పుడు బైబిల్లో కులాలు లేవు అని చెప్పేసి క్రిస్టియన్స్కి మీరు రిజర్వేషన్ ఇవ్వనన్నారు, ముస్లింలు ఖురాన్లో కులాలు లేవు అని చెప్పేసి ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వనన్నారు. ఇప్పుడు అదే మాట ఏమంటారు నరేంద్ర మోడీ గారు అన్నారు, హిందూ మతంలో కుల విభజనకి కుల వివక్షకు తావులేదు, ఇది మన ధర్మానికి వ్యతిరేకమని అన్నారు. అంటే అర్థం 3 గ్రంథాలు కూడా 3 మతాలు కూడా ఒకటే చెప్తున్నాయి, కులాలు ఉండకూడదు, కులాల విభజన చేయకూడదు, కులపరమైనటువంటి విభజన ఉండకూడదు, వివక్ష అనేది ఉండకూడదు. అయినప్పుడు ముగ్గురికి మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలి, ముగ్గురిని ఈక్వల్గా చూడాలి. రిజర్వేషన్స్ తీసేయటానికి, మైనారిటీస్కి మీరు రిజర్వేషన్స్ తీసేయటానికి మా గ్రంథంలో, మా యొక్క మతంలో, మా యొక్క వ్యవస్థలో, మా హిందూ సమాజంలో కులాలు ఉన్నాయని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి ఏది రిజర్వేషన్స్ తీసేయటానికి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్స్ తీసేయడానికి ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు చెప్పింది కరెక్ట్, ఆయన మంచిగా చెప్పారు. నరేంద్ర మోడీ గారు హిందూ వ్యవస్థలో, హిందూ సమాజంలో కుల వివక్షకి కులాలకి తావులేదు అన్నారు. అలాగే బైబిల్ కూడా చెప్తుంది, క్రిస్టియన్స్ కూడా అదే చెప్తున్నారు, ముస్లిమ్స్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి అన్ని మతాలు, సర్వమతాలు అన్నీ కలిపి కులాలకు తావులేవు అన్నప్పుడు ఇప్పుడుగా వెనకబడినటువంటి తరగతులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళందరికీ మీరు రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ అప్లిఫ్ట్ చేసుకుంటూ వాళ్ళ పేదరికం నుంచి బయటికి తీసుకెళ్ళేటువంటి ఒక యూనిఫైడ్ సొసైటీని మనం సృష్టించాలి భారతదేశం యొక్క డెవలప్మెంట్ కోసం నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.